రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ప్రజాపాలన ఉత్సవాలు చేసుకుంటున్న నేపథ్యంలో ఇవాల్టి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. ఉదయం 10:30కు అసెంబ్లీ మండలి ప్రారంభం కాబోతుంది. సభ నిర్వహణపై బీఏసీలో చర్చించనుంది ప్రభుత్వం. ఈ సమావేశాల్లో నూతన ఆర్ఓఆర్ చట్టాన్ని ప్రవేశపెట్టబోతుంది ప్రభుత్వం. గ్రామ రెవెన్యూ వ్యవస్థను కొత్తగా తిరిగి ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకోబోతున్నారు. అయితే ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీ రాకపై ఉత్కంఠ కొనసాగుతుంది. ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమైంది బీఆర్ఎస్. నిన్న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ భేటీ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన అసెంబ్లీకి హాజరవుతారా లేదా అనే ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ఉదయం 10:30కు మొదలు కాబోతున్నాయి. ఇప్పటికే సమావేశాలు సజావుగా సాగేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఆదివారం సాయంత్రం స్పీకర్ ప్రసాద్ కుమార్ ఛాంబర్లో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అసెంబ్లీ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సహా పలువురు అధికారులు కూడా హాజరయ్యారు. ముఖ్యంగా సమావేశాలు సజావుగా సాగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికార యంత్రాంగంతో స్పీకర్ సమీక్షించారు. ఇక సభ్యులు సమాచారం అడిగిన వెంటనే జాప్యం లేకుండా తక్షణమే సరైన వివరాలు అందించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలంటూ ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాల్లో ఏ అంశాలు చర్చకు పెట్టాలి, ఏ అంశాలు బిల్లుల రూపంలో సభలో పెట్టాలన్నది బిజినెస్ అడ్వైజరీ కమిటీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యంగా రైతుల సమస్యలు, గురుకులాల్లో నెలకొన్న ఇబ్బందులు, లగచర్ల భూసేకరణ సమస్య, ఇథనాల్ కంపెనీ ఏర్పాటుపై వస్తున్న వ్యతిరేకత అంశాలపై ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు ఇరుకున పెట్టే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, అమలవుతున్న హామీలు, అమలు చేయాల్సిన హామీలపై చర్చకు పట్టుపట్టే అవకాశం కూడా తెలుస్తోంది. ఇప్పటికే కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహ ప్రతివ్యూహాలపై చర్చించింది. బీజేపీ కూడా ఇదే తరహాలో సభలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై నిలదీసే అవకాశం కనిపిస్తుంది. ఓవైపు అధికార కాంగ్రెస్ కూడా ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రతి అంశంపై ధీటుగా సమాధానం చెప్పేందుకు అవసరమైన సమాచారంతో సిద్ధమైంది. ప్రధానంగా ఆర్ఓఆర్ 2024 చట్టానికి సంబంధించిన బిల్లు అసెంబ్లీలో పెట్టబోతోంది. అదేవిధంగా కులగణన గణాంకాలను సభ ముందు పెట్టే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. రైతు భరోసా సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాల్లో వేస్తామంటూ ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రకటించారు. రైతు భరోసా అమలుపై మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే ఓ నివేదిక ఇచ్చినట్టు తెలుస్తోంది. రైతు భరోసా అర్హులకు మాత్రమే అందేట్లు చూడాలని ప్రభుత్వం నిర్ణయించింది. నేపథ్యంలో విధి విధానాలపై సభలో చర్చ పెట్టాలని యోచిస్తోంది. అయితే ఈ సందర్భంగా రైతు బంధు ప్రస్తావన కూడా వచ్చే అవకాశం ఉందని అధికార కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తుంది. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు అమలు చేసిన తీరు, అందులో చోటు చేసుకున్న అక్రమాలపై అసెంబ్లీ వేదికగా గట్టిగా ఎండగట్టేందుకు అధికార పార్టీ సిద్ధమవుతోంది. ఇక ఈసారి అసెంబ్లీ సమావేశాలు వారం నుంచి 10 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. వీటన్నిటిని చూస్తుంటే అసెంబ్లీ సమావేశాలు కనీసం 10 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కోరుతున్నారు. ఇక తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొనాల్సి ఉండడంతో త్వరగా ఉభయ సభలు వాయిదా పడే అవకాశం ఉంది. అసెంబ్లీలో మొదటి రోజైన ఇవాళ ఉభయ సభల ముందు ఆర్డినెన్స్లను ప్రవేశపెట్టబోతున్నారు. 5 బిల్లులు, 2 నివేదికలు ఇవాళ ప్రవేశపెట్టబోతున్నారు. జీతాలు, పింఛన్ చెల్లింపు, అనర్హత తొలగింపు ఆర్డినెన్స్, పురపాలక సంఘాల ఆర్డినెన్స్, హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఆర్డినెన్స్, జీఎస్టీ ఆర్డినెన్స్, పంచాయతీరాజ్ ఆర్డినెన్స్లను సభ ముందు పెట్టబోతున్నారు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విద్యుత్ ఆర్థిక సంస్థ లిమిటెడ్ 9వ వార్షిక నివేదిక, అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ లిమిటెడ్ 7వ వార్షిక నివేదికను సభ ముందు పెట్టబోతున్నారు. మొత్తం మీద ఇవాళ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. దాదాపు 10 రోజుల పాటు ఈ అసెంబ్లీ సమావేశాలు కొనసాగబోతున్నాయి. మా కొలీగ్ మధు జైన్ అవుతున్నారు. మధు, ఇవాళతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఎలాంటి ఎజెండా ఉండబోతుంది, అసెంబ్లీ సమావేశాల తీరుకు సంబంధించి ఎలాంటి చర్చ జరిగే అవకాశం ఉంది, ఓవరాల్గా అసెంబ్లీ సమావేశాల సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ 10:30 ప్రారంభమైనటువంటి అసెంబ్లీ సమావేశాలు తర్వాత కొన్ని తీర్మానాల తర్వాత వాయిదా పడతాయి. తర్వాత బీఎస్సీ సమావేశం ఉంటుంది ఈ అసెంబ్లీ హాల్లోనే. దానిపైన 2 రోజులు అసెంబ్లీ నిర్వహించాలి అనేటువంటి దానిపైన ఒక నిర్ణయం తీసుకుంటారు. అయితే ఈ అసెంబ్లీ సమావేశాల్లో, శీతాకాల సమావేశాల్లో చాలా కీలకమైనటువంటి అంశాలపైన చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం ఇప్పటికే కొన్ని సిద్ధం చేసింది. ఈ రోజు సంబంధించినటువంటి ప్రారంభమయ్యే శీతాకాల సమావేశాల్లో ముఖ్యంగా పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలపనుంది ఈ రాష్ట్ర
ఆ ప్రభుత్వం ఈ అసెంబ్లీ సమావేశాల ఆధారంగా మనం చూస్తా ఉన్నాం. చాలా సంవత్సరాల నుంచి స్థానిక సంస్థల ఎన్నికలు జరగట్లేదు కాబట్టి వాటికి సమాయత్తం అవుతూ కీలక నిర్ణయాలు, కొన్ని మార్పులు చేర్పులు తీసుకుంటూ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దాంట్లో పంచాయతీరాజ్లో సర్పంచ్లకు, తర్వాత ఉప సర్పంచ్లకు ఉన్నటువంటి అధికారాలను మారుస్తూ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరికొద్ది మందికి బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకునేటువంటి బిల్లు ఆమోదం పొందనుంది. తర్వాత ఎక్కువ మంది పిల్లలు ఉన్నటువంటి వారు కూడా ఎన్నికల్లో పాల్గొనేలా కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి సవరణ బిల్లు ప్రవేశపెట్టనుంది. కాబట్టి దాంతో పాటు కీలకమైనటువంటి అప్డేట్స్ గా భావిస్తూ ఉన్నటువంటి మూసీ, హైడ్రా, వీటికి సంబంధించిన ప్రస్తావన, తర్వాత రైతు భరోసాకి సంబంధించినటువంటిది ఈ చట్టసభ ఈ సంబంధించినటువంటి అసెంబ్లీ సమావేశాల్లోనే నిర్ణయం తీసుకోనున్నారు. అన్ని పార్టీలకు సంబంధించినటువంటి చర్చల తర్వాత, అన్నికి సంబంధించిన అభిప్రాయాల తర్వాత, ప్రజా సంఘాలు, వ్యవసాయ సంఘాలకు సంబంధించిన నిర్ణయాల తర్వాత ఎవరికి ఇవ్వాలి అనేటువంటి రైతు భరోసా కింద అది నిర్ణయం తీసుకోనున్నారు. దాదాపు నిజంగానే 10 రోజుల పాటు కొనసాగే అవకాశం కనిపిస్తా ఉంది. ఈసారి అసెంబ్లీ సమావేశాలు గతంలో కంటే కాస్త ఘాటుగా, చాలా హాట్ గా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే 1 year సెలబ్రేషన్స్ తర్వాత జరుగుతా ఉన్నాయి కాబట్టి 1 year లో కాంగ్రెస్ ఏం చేసింది అనేటువంటిది ప్రతిపక్షాలు క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది. వారికి అవకాశం ఇవ్వకుండా కొత్త అంశాలను, అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలను తెరపైకి తీసుకురావాలనేది ప్రభుత్వం భావిస్తా ఉంది. ఇప్పటికే విగ్రహానికి సంబంధించినటువంటి వివాదం కొనసాగుతా ఉంది. తర్వాత అసెంబ్లీలో రైతు భరోసా, బోనస్, రుణమాఫీకి సంబంధించినటువంటి ప్రభుత్వాలను నిలదీయాలనేటువంటిది ప్రతిపక్షాలు భావిస్తా ఉన్నాయి. వీటన్నిటి విషయంలో ప్రభుత్వంకి ప్రతిపక్షాల మధ్య హాట్ గా చర్చ జరిగేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. మొత్తానికైతే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడంతో అనేక సమస్యలు తెరపైకి వస్తా ఉన్నాయి. ఈ రోజు ఆల్రెడీ ఉప సర్పంచులు, రాష్ట్ర వ్యాపారానికి సంబంధించినటువంటి మాజీ సర్పంచులకు సంబంధించినటువంటి జేఏసీ పిలుపునిచ్చింది. అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు, శాంతియుతంగా పిలుపునిస్తామని. ఇలా అనేక సమస్యలు తెరపైకి వచ్చే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం వీటన్నిటినీ పట్టించుకోకుండా ముందుకు వెళ్ళాలి, 1 year లో చేసినటువంటి మంచిని ప్రజలకు వివరించాలనేటువంటి ఆలోచన చేస్తా ఉంది. కాబట్టి అసెంబ్లీ వేదికగానే వీటన్నిటికీ సమాధానం చెప్పే అవకాశం. మధు అయితే ఇవాళ ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి రాబోతున్నారా? అసలు ఈ అసెంబ్లీ సమావేశాలు ఆయన పాల్గొనబోతున్నారా లేదా? బీఆర్ఎస్ ఎల్పీ ఏం చెప్తుంది? ఎలాంటి క్లారిటీ ఉంది బీఆర్ఎస్ పార్టీ నుంచి? నిజంగా ఇదొక చాలా ఉత్కంఠంగా రాజకీయ పార్టీలన్నీ ఎదురు చూస్తా ఉన్నాయి. వాళ్ళు సభల్లో గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైరెక్ట్ గా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఆహ్వానం పలికారు. ఇప్పటికైనా అసెంబ్లీకి రండి అంటూ పలు సభల్లో ఛాలెంజ్ చేసినటువంటి వివరించిన ఘటనలు చూస్తాం మనం. కానీ ముఖ్యమంత్రి హాజరవుతున్నారా లేదా అనేది, ఇంకా మాజీ ముఖ్యమంత్రి హాజరవుతున్నారా లేదో తెలియదు. ఎందుకంటే నిన్న బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో. కాబట్టి ఈ అంశానికి సంబంధించి మరి కొద్దిసేపట్లో క్లారిటీ రానుంది. కేసీఆర్ హాజరవుతారా సభలకి, లేదంటే గతంలో లాగానే హరీష్, కేటీఆర్ ఆధ్వర్యంలో ఎలాగైతే సభలను లీడ్ చేసిందో బీఆర్ఎస్ పార్టీ సమస్యలను ప్రస్తావించడంలో కానీ, ప్రభుత్వానికి సమాధానాలు ఇవ్వడం కానీ, వీటన్ని విషయంలో చూడాలి కొద్దిసేపట్లో. ఇది నిజంగానే ఒక సస్పెన్స్. కేసీఆర్ వస్తారా రానే క్లారిటీ లేదు. రైట్, ఎస్, థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో ఇవాళ అసెంబ్లీ సరిగ్గా 10:30 ప్రారంభం కాబోతోంది. ఇవాళ అసెంబ్లీ సమావేశాలకు అన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. మరోవైపు అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరవుతారా లేదా అనేది ఇంకా క్వశ్చన్ మార్క్గానే మిగిలింది. ఆయన సమావేశాలకు హాజరు కాబోయే అంశానికి సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఇప్పటికే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు అసెంబ్లీలో అన్ని అస్త్రాలతో సిద్ధమవుతోంది. మరోవైపు ఇటు ప్రభుత్వం కూడా ప్రతిపక్షాన్ని ఎండగట్టేందుకు ప్రభుత్వం కూడా అన్ని సమాధానాలతో సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద ఈ సమావేశాలు వాడివేడిగా సాగే అవకాశం కనిపిస్తోంది. దాదాపుగా వారం నుంచి 10 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు కొనసాగబోతున్నాయి. ఈ సమావేశాల్లో కొన్ని కొత్త బిల్లులు, ఆర్డినెన్సులు ప్రవేశపెట్టబోతున్నారు. మొత్తం మీద బీఏసీ సమావేశం తర్వాత అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సంబంధించి పూర్తిస్థాయి క్లారిటీ రాబోతుంది. సరిగ్గా 10:30 అసెంబ్లీ ప్రారంభం కాబోతుంది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతుండడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ప్రజాపాలన ఉత్సవాలు చేసుకుంటున్న నేపథ్యంలో ఇవాల్టి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. ఉదయం 10:30కు అసెంబ్లీ మండలి ప్రారంభం కాబోతుంది. సభ నిర్వహణపై బీఏసీలో చర్చించనుంది ప్రభుత్వం. ఈ సమావేశాల్లో నూతన ఆర్ఓఆర్ చట్టాన్ని ప్రవేశపెట్టబోతుంది ప్రభుత్వం. గ్రామ రెవెన్యూ వ్యవస్థను కొత్తగా తిరిగి ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకోబోతున్నారు. అయితే ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీ రాకపై ఉత్కంఠ కొనసాగుతుంది. ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమైంది బీఆర్ఎస్. నిన్న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ భేటీ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన అసెంబ్లీకి హాజరవుతారా లేదా అనే ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ఉదయం 10:30కు మొదలు కాబోతున్నాయి. ఇప్పటికే సమావేశాలు సజావుగా సాగేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఆదివారం సాయంత్రం స్పీకర్ ప్రసాద్ కుమార్ ఛాంబర్లో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అసెంబ్లీ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సహా పలువురు అధికారులు కూడా హాజరయ్యారు. ముఖ్యంగా సమావేశాలు సజావుగా సాగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికార యంత్రాంగంతో స్పీకర్ సమీక్షించారు. ఇక సభ్యులు సమాచారం అడిగిన వెంటనే జాప్యం లేకుండా తక్షణమే సరైన వివరాలు అందించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలంటూ ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాల్లో ఏ అంశాలు చర్చకు పెట్టాలి, ఏ అంశాలు బిల్లుల రూపంలో సభలో పెట్టాలన్నది బిజినెస్ అడ్వైజరీ కమిటీ నిర్ణయం తీసుకోవాల్సింది. అయితే అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యంగా రైతుల సమస్యలు, గురుకులాల్లో నెలకొన్న ఇబ్బందులు, లగచర్ల భూసేకరణ సమస్య, ఇథనాల్ కంపెనీ ఏర్పాటుపై వస్తున్న వ్యతిరేకత అంశాలపై ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు ఇరుకున పెట్టే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, అమలవుతున్న హామీలు, అమలు చేయాల్సిన హామీలపై చర్చకు పట్టుపట్టే అవకాశం కూడా తెలుస్తోంది. ఇప్పటికే కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహ ప్రతివ్యూహాలపై చర్చించింది. బీజేపీ కూడా ఇదే తరహాలో సభలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై నిలదీసే అవకాశం కనిపిస్తుంది. ఓవైపు అధికార కాంగ్రెస్ కూడా ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రతి అంశంపై ధీటుగా సమాధానం చెప్పేందుకు అవసరమైన సమాచారంతో సిద్ధమైంది. ప్రధానంగా ఆర్ఓఆర్ 2024 చట్టానికి సంబంధించిన బిల్లు అసెంబ్లీలో పెట్టబోతోంది. అదేవిధంగా కులగణన గణాంకాలను సభ ముందు పెట్టే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. రైతు భరోసా సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాల్లో వేస్తామంటూ ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రకటించారు. రైతు భరోసా అమలుపై మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే ఓ నివేదిక ఇచ్చినట్టు తెలుస్తోంది. రైతు భరోసా అర్హులకు మాత్రమే అందేట్లు చూడాలని ప్రభుత్వం నిర్ణయించింది. నేపథ్యంలో విధి విధానాలపై సభలో చర్చ పెట్టాలని యోచిస్తుంది. అయితే